సీనియర్ ఎన్టీఆర్ గారు కారణ జన్ముడు అంటే చాలా మందికి మండుతుంది. ఊరికే కారణ జన్ముడు అయిపోరు. సినిమా ఇండస్ట్రీకి కానీ రాజకీయాల ద్వారా కానీ ప్రజలకు కానీ ఆయన చేసిన కృషి అలాంటిది. కానీ చాలా మంది ఏముంది సీనియర్ ఎన్టీఆర్ అంతే కదా అని తీసి పడేస్తున్నారు. క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, పట్టుదల, అన్నింటికి మించి ఓపిక వంటి విషయాల్లో ఆయనతో ఎవరు పోటీ పడలేరు. పోటీ పడలేని వాళ్ళు ఏముందలే అని తీసి పారేయకూడదు. పోటీ పడదామని చూసినా కూడా అది ఎవరి వల్ల కాదు. దానికి ఇదే నిదర్శనం. రాజకీయ జీవితం వరకు వద్దు కానీ సినిమాల వరకే చూద్దాం. ఏ యాక్టర్ అయినా కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి లాగా చేయలేరు. కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి మీరే చెప్పండి. షూటింగ్ కోసం ఎవరైనా 24 గంటలు కష్టపడతారు, కానీ కదలకుండా అయితే ఎవరు ఉండలేరు కదా. ఒకవేళ ఉన్నారంటే గంట ఉంటారేమో. సీతారామ కళ్యాణం సినిమాలో 10 తలల రావణుడి పాత్ర కోసం 28 గంటల పాటు కదలకుండా అలానే నిలబడి ఉన్నారు. ఏమీ తినకూడదు, నిద్రపోకూడదు, తలా మెడ కదపకూడదు, అసలు మనిషే కదలకూడదు. అప్పట్లో టెక్నాలజీ ఏమీ లేదు కాబట్టి ట్రిక్ షాట్స్ తీసేవారు. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారిలా కదలకుండా ఏమీ తినకుండా ఉండడం అంటే అసాధ్యమనే చెప్పాలి. రావణాసుడు 10 తలల ఎఫెక్ట్ కోసం మల్టిపుల్ ఎక్స్పోజర్ పద్ధతిని వాడారు. అంటే ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ గారు 10 సార్లు వేర్వేరు ఎక్స్ప్రెషన్స్ పెట్టి నటించాల్సి ఉంటుంది. కెమెరా యాంగిల్ ఏమాత్రం మారకూడదు, మారితే షాట్ పోద్ది. అందుకే షాట్ పూర్తయ్యే వరకు ఒకే చోట కదలకుండా అలానే నిలబడ్డారు. ఒక్క అంగుళం పక్క జరిగినా గానీ అవుట్పుట్ పాడైపోద్ది. పైగా రావణుడి పాత్ర కోసం ధరించిన కిరీటాలు, ఆభరణాలు ఎంత బరువుగా ఉంటాయో మనకి తెలియంది కాదు. అంత బరువును మోస్తూ ఎండలో ఓపికగా ఉండడం అనేది ఆయనకే చెల్లుతుంది. ఈ మూవీకి ఆయనే దర్శకులు కూడా. ఎక్కడా రాజీ పడకుండా 28 గంటల పాటు కష్టపడి ఆ సీన్ పూర్తి చేశారు. అది సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే. ఈయనలాగా కష్టపడేవారు ఉండొచ్చు కానీ టెక్నాలజీ ఉన్నప్పుడు చేయడం గొప్ప కాదు, ఏ టెక్నాలజీ లేనప్పుడు చేయడమే గొప్ప. దశావతారం సినిమాలో 10 పాత్రల కోసం కమల్ హాసన్ రోజుకి 12 నుంచి 15 గంటలు మేకప్ కోసం కేటాయించేవారు. మేకప్ వేసుకున్నాక ఏమి తినేవారు కాదు, కేవలం లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకునేవారు. భారతీయుడు 2 మూవీ కోసం 18 గంటల పాటు భారీ మేకప్ తో షూటింగ్ లో పాల్గొన్నారు. హాలీవుడ్ లో మిషన్ ఇంపాసిబుల్ మూవీ కోసం 24 గంటల పాటు నిద్ర లేకుండా ప్రమాదకరమైన స్టంట్ చేసిన టామ్ క్రూజ్ ఉన్నారు. విమానం పట్టుకుని వేలాడడం వంటి స్టంట్ చేశారు. గంటల పాటు గాల్లో విమానానికి వేలాడుతూ చేసిన స్టంట్స్ కి ఆయనకి గిన్నిస్ రికార్డ్ దక్కింది. టామ్ క్రూజ్ అంటే ఆధునిక కాలంలో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు 60 ఏళ్ల క్రితమే ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా 28 గంటలు కదలకుండా నిలబడ్డారు. దీని గురించి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేక గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కలేదు. 1960ల కాలంలో ఎటువంటి సేఫ్టీ లేకుండా కేవలం ఒకే చోట కదలకుండా 28 గంటలు నిలబడి ఎన్టీఆర్ గారు చేసిన సాహసం ప్రపంచ సినిమా చరిత్రలోనే అద్వితీయం. అందుకే లెజెండ్ అనేది కారణ జన్ముడని ఊరికే అనలేదు. అలాంటి మహా మనిషిని కొంతమంది తెలుసో తెలియకో ట్రోల్ చేస్తున్నారు. తెలుసో తెలియకో కాదు, తెలియకే ట్రోల్ చేస్తున్నారు. ఆయన గురించి కానీ, ఆయన గొప్పతనం గురించి కానీ, ఆయన పట్టుదల గురించి కానీ తెలియని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కారణ జన్ముడు అనే విషయం మీద బాగా ట్రోల్ చేస్తున్నారు. నిజమే, అవతల వ్యక్తులు మిమ్మల్ని ఎంతో గెలిస్తే గానీ మీరు సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయరు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బతుకున్న వారి మీద చేస్తే ఒక పద్ధతి, కానీ ఇలా మరణించిన వారి మీద చేయడం పద్ధతి కాదు, చాలా పెద్ద తప్పు అవుతుంది. సీతారామ కళ్యాణంలో 28 అవర్స్ అలా ఉండిపోవాలి. 28 గంటలు 28 అవర్స్ బాబోయ్.